Hi everyone, welcome to our channel Mahi Moments. ప్రీవియస్ పార్ట్ 2 వీడియోలో మేము సెలర్నోలో బస్ దిగాము. ఇప్పుడు అమాల్ఫీ కోస్ట్కి వెళ్ళడానికి షిప్లో సెయిలింగ్ చేయబోతున్నామని చెప్పేసి మెన్షన్ చేశాను. సో మేము బస్ దిగిన వెంటనే టికెట్స్ తీసుకుందాము అమాల్ఫీ కోస్ట్కి, అంటే షిప్లో వెళ్ళడానికి టికెట్స్ తీసుకోవాలన్నమాట. ఆ టికెట్స్ కోసం వస్తూ ఉన్నాము. అక్కడ హార్బర్ లాగా ఉంది షిప్స్ పార్క్ చేసి. సో మేము కొన్ని ఫొటోస్ తీసుకున్నాం. ఇక్కడ చూసినట్లయితే ఇవే టికెట్స్ మాకు అరౌండ్ ఒక్క పర్సన్కి 11.5 యూరోస్ పడిందనమాట. ఇంచుమించు 1000 రూపీస్ పడింది ఇండియన్ రూపీస్లో అయితే. సో ఇదే మేము ఎక్కబోయే షిప్ అనమాట. దీంట్లోనే మేము ట్రావెల్ చేయబోతున్నాం ఇటు నుంచి అమాల్ఫీ కోస్ట్ వరకు. ఇది డబల్ డెక్కర్ షిప్. కింద కూర్చోవచ్చు, పైన కూర్చోవచ్చు. పైన కూర్చుంటే మాత్రం వ్యూ చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. యాక్చువల్లీ మేము వెళ్ళే టైం అక్కడికి రీచ్ అయిన టైం ఆల్మోస్ట్ 10 అలా అయింది. అప్పటికే సమ్మర్ కాబట్టి చాలా అంటే చాలా ఎండగా ఉంది. ఫస్ట్ నేనైతే ఒప్పుకోలేదు పైన కూర్చోడానికి, ఎందుకంటే అసలు చాలా ఎండగా ఉంది పైన కూర్చోడానికి. సో కిందే కూర్చోడానికి నేను ప్రిఫర్ చేశాను. కానీ పైకి వెళ్ళాక మేము ఫస్ట్ ఎక్కాము షిప్లోకి. ఆ తర్వాత వెళ్ళాక అసలు ఎంతమంది పైన స్పేస్ లేకుండా వెయిట్ చేశారంటే, ఈవెన్ సీటింగ్ లేకపోయినా కానీ పైకి వచ్చి నుంచొని రికార్డ్ చేసే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఆ వ్యూ అంతా షిప్ స్టార్ట్ అయింది. సో నేను రికార్డ్ చేయడం స్టార్ట్ చేశాను. అసలు ఈ సెయిలింగ్ అనేది నిజంగా ఆ కాస్ట్ వర్త్. పర్ పర్సన్ 11.5 యూరోస్ అనేది నాకు తెలిసి వర్త్ఫుల్. ఎందుకంటే దాదాపు మేము ఆల్మోస్ట్ 45 మినిట్స్ ట్రావెల్ చేసాము. ఎంత బాగుందంటే మేము వెళ్తుంది వాటర్లో కాబట్టి ఆ ఎండ అనేది అనిపించలేదు అసలు. చాలా చల్లగా ఉంది, గాలి కూడా చాలా బాగా వచ్చింది. అండ్ అలాగే మేము వెళ్ళే షిప్ కాకుండా మాకు కొంచెం దూరంలో చాలా షిప్స్ వెళ్తూ ఉన్నాయి. కార్గో తీసుకెళ్ళే షిప్స్, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ షిప్స్ ఉంటాయి కదా వాటర్లో, అవి కూడా మేము చూసాము. దాన్ని కూడా ఒకటి నేను పిక్చర్ తీసాను. ఇది ఇప్పుడు చూస్తున్నట్లయితే దీని మీద ఎన్ని కంటైనర్స్ ఉన్నాయో. అండ్ అలాగే షిప్లో మేము ఎంత ఎంజాయ్ చేస్తూ వెళ్ళామంటే అసలు ఆ వ్యూస్ అనేవి ఎక్కడ చూసుండరు. అసలు ఒక కోస్ట్ ఉండి, అంటే సీ పక్కన ఒక కొండ ఉండి దాని మీద స్టెప్ బై స్టెప్ కల్టివేషన్ చేస్తున్నారండి, ఫార్మింగ్. అసలు చాలా అంటే చాలా బాగుంది. అండ్ హౌసెస్ కూడా అలానే ఉన్నాయి, చాలా హౌసెస్ ఉన్నాయి. నాకైతే ఇన్ కేస్ ఏమన్నా అయితే సునామీ లాంటిది వస్తే వాళ్ళు ఎలా ఉంటారు అనేది నాకు అర్థం కాలేదు. కానీ చాలామంది అక్కడ నివసిస్తున్నారు. అండ్ ఎంతమంది వ్యూస్ క్యాప్చర్ చేస్తున్నారంటే ఆల్మోస్ట్ వాళ్ళు డబల్ డెక్కర్లో పైన కూర్చున్న వాళ్ళందరి షిప్లో ఆ విధంగా ప్రతి ఒక్కరు ఫోన్లో వ్యూస్ క్యాప్చర్ చేస్తూనే ఉన్నారు. మీరు చూస్తే వీడియోలో కూడా చూడొచ్చు ఎంతమంది యూరోపియన్స్. మోస్ట్లీ యూరోపియన్స్ కన్నా అమెరికన్స్ ఎక్కువ కనిపించారు మాకు ఈ షిప్లో ట్రావెల్ చేసేవాళ్ళు. అండ్ ఈవెన్ మేము అక్కడికి రీచ్ అయిపోయాము 45 మినిట్స్ జర్నీ తర్వాత. రీచ్ అయిపోయిన తర్వాత మేము అమాల్ఫీ కోస్ట్కి వచ్చేసాము. అమాల్ఫీ కోస్ట్కి వచ్చిన తర్వాత మాకు కొంతమంది ద్వారా తెలిసింది ఏంటి అంటే, అమాల్ఫీ కోస్ట్ ఇక్కడికన్నా పైన టాప్ ఒక ప్లేస్ ఉండిద్ది రవెల్లో అని చెప్పేసి, అక్కడికి వెళ్తే ఇంకా చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పేసి మాకు కొంతమంది సజెస్ట్ చేశారు. సో అక్కడికి వెళ్ళడానికి మేము మళ్ళీ బస్ తీసుకొని వెళ్ళాలన్నమాట. సో ఆ బస్సు ఎక్కడ తీసుకోవాలి ఏంటి అనేది మాకు అంత ఐడియా లేదు. సో అక్కడ ఒక పోలీస్ ఆఫీసర్ ఉంటే ఆయన అడిగాము. సో ఆయనే టికెట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. మాకు పడిన కాస్ట్ పర్ పర్సన్ 2 యూరోస్ అండ్ మేబీ 50 ఆర్ 60 సెంట్స్ పడింది అంతే. అండ్ నెక్స్ట్ ఈ వ్యూలో అసలు మేమైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. గూగుల్లో చూసే మేము వెళ్ళాము ట్రిప్కి. కానీ ఆ మౌంటైన్ పైకి వెళ్ళేటప్పుడు మాత్రం ఆ బస్ జర్నీ అనేది చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఈ బస్సెస్ కూడా దీనికి ఒక సపరేట్ స్టాప్ ఉంది. ఇప్పుడు మీరు చూస్తున్నట్టయితే అదే బస్ స్టాప్స్, అదే ఆ ట్రావెల్లోకి వెళ్ళే బస్సెస్ ఆగే బస్ స్టాప్ అనమాట. మేము అక్కడ వెయిట్ చేస్తున్నాము. అండ్ ఈవెన్ అక్కడ టైం టేబుల్ కూడా ఉంది, బస్సెస్ ఏ టైంకి వస్తాయి, మళ్ళీ రిటర్న్లో ఎప్పుడు ఉన్నాయి అన్నీ మేము అన్నీ చెక్ చేసుకున్నాం. ఎందుకంటే ఇది 1 డే ట్రిప్పే కాబట్టి మేము ఏ టైంకి కిందకు వస్తే మళ్ళీ మాకు ఈవినింగ్ అనేది బస్సు ఉంది, తిబుర్తినాకి బస్సు ఉంది సెలర్నో నుంచి. సో మా బస్సు అరౌండ్ 5:10కి అనమాట. ఈ లోపు మేము అన్ని ప్లేసెస్ అన్నీ కవర్ చేసుకొని మళ్ళీ అమాల్ఫీ కోస్ట్కి వచ్చేసి కిందకి మౌంటైన్ నుంచి దిగి మేము మళ్ళీ ఫెర్రీ కానీ లేకపోతే బస్లో కానీ మేము సెలర్నోకి వెళ్ళిపోవాలి కాబట్టి
మేము ముందుగానే అటు నుంచి వచ్చే బస్సెస్ టైమింగ్స్ అన్నీ చూసుకొని కింద నుంచి స్టార్ట్ అయ్యాం బస్సులో. ఈ వ్యూ చూసారా బస్సులో వెళ్తుంటే ఎంత బాగుందో పైకి వెళ్తుంటే. ఇవన్నీ కూడా అసలు ఇక్కడ నాకు తెలిసిన విషయం ఏంటంటే మౌంటైన్స్కి పైకి వెళ్తూ ఉంటే ఇక్కడ చాలా ప్రతిదీ ఇది ఒక అడవిలా కాకుండా ఎంతో ఆర్గనైజ్డ్గా ఉందండి. ఎవరో వచ్చి ప్లాన్ చేసినట్టు, ఎవరో దీన్ని బాగా మెయింటైన్ చేస్తున్నట్లు ఉంది. ది మోస్ట్ విజిటెడ్ టూరిస్ట్ ప్లేస్ అంట. చాలామంది విజిట్ చేశారు మేము వెళ్ళిన రోజే. అండ్ బేసిక్గా అమెరికన్స్కి టూరిస్ట్ గైడ్స్ కూడా ఉన్నారు. మీరు అమాల్ఫీ కోస్ట్లో దిగంగానే ఇన్ కేస్ మీకు కావాలి అంటే గైడ్స్ కూడా ఉంటారు అక్కడ. మీరు మేబీ సమ్ అమౌంట్ ఆఫ్ మనీ పే చేస్తే ట్రాన్స్లేటర్స్ కూడా ఉన్నాయి. ఈవెన్ లాంగ్వేజ్ అర్థం కాకపోతే వాళ్ళు ట్రాన్స్లేటర్స్ కూడా ఇస్తున్నారు. అండ్ వాళ్ళు గైడ్ చేస్తారు ఆ ట్రిప్ అంతా. మీది ఎన్ని డేస్ ట్రిప్ చెప్తే వాళ్ళు గైడ్ చేస్తారు. అండ్ ఇక్కడ పైకి వెళ్ళేటప్పుడు మేము అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే ఈ బస్ అనేది ఆ రోడ్ అనేది చాలా నేరోగా ఉంది. మీరు చూస్తే అబ్జర్వ్ చేస్తే ఆ రోడ్ చాలా నేరోగా ఉంది. ఈ బస్సు వెళ్ళేటప్పుడు అటువైపు నుంచి వెహికల్స్ వస్తాయి కదా, ఇది 2-వే రోడ్ అనమాట. అవి కొంచెం సేపు ఆపుతారు. ఎక్కడికక్కడ పోలీస్ స్టాఫ్ ఉన్నారు అసిస్ట్ చేయడానికి. ఎందుకంటే ఇలాంటి మౌంటైన్ ఏరియాస్లో ఏదైనా సిచ్యువేషన్ అటు ఇటు అయితే మీకు తెలిసిందే కదా, అది చాలా టాప్లో ఉంది. అందుకని చెప్పేసి ఈ బస్సు వెళ్ళే వరకు అటువైపు ఉన్న వెహికల్స్ అనేవి ఆపేస్తున్నారు. అండ్ నెక్స్ట్ దీనికి క్లియరెన్స్ ఇచ్చినప్పుడు అవి ఆగిపోతాయి. అవి ఆగినప్పుడు ఈ బస్సు వెళ్ళిపోయింది. నెక్స్ట్ అవి మూవ్ అవుతాయి అన్నమాట. అలా మేము కొంచెం ఒక 10 to 20 minutes దాకా ఆగాల్సి వచ్చింది పైకి వెళ్ళేటప్పుడు. అండ్ పైకి వెళ్ళేటప్పుడు మేము చాలా అబ్జర్వ్ చేసిన థింగ్ ఏంటి అంటే ప్రతి ఒక్క మలుపు దగ్గర అండ్ ప్రతి ఒక్కళ్ళ రౌండ్ తీసుకుంటున్నప్పుడు, అండ్ ఇది మోస్ట్లీ ఎలా ఉంది అంటే తిరుపతి వెళ్ళేటప్పుడు రౌండ్గా ఎలా వెళ్తామో పైకి కొండ మీదకి అలా ఉందన్నమాట. ఇక్కడ ఏం అబ్జర్వ్ చేసాము అంటే మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ లెమన్ ప్లాంట్స్ ఉన్నాయి, నిమ్మకాయ చెట్లు ఉన్నాయన్నమాట. అవి చాలా పెద్దవండి. మన ఇండియాలో చూసినట్టు చిన్న చిన్న నిమ్మకాయలు కాదు, ఒక్కొక్కటి ఆరెంజ్ సైజులో ఉంది. అవి చాలా ఫేమస్ ఉంటాయి కొండ మీద. రవెల్లో అనే హిల్ స్టేషన్లో లెమన్ అనేది చాలా ఫేమస్ అంట. ఇంకా ఈ వీడియోలోనే మీకు ముందు కొన్ని క్లిప్స్ వస్తాయి అన్నమాట. లెమన్ ఇక్కడ ఎంత ఫేమస్ అంటే హ్యాండ్ క్రాఫ్ట్స్ మీద లైక్ హ్యాండ్మేడ్ థింగ్స్ లెమన్స్తో చాలా అంటే చాలా నెంబర్ ఆఫ్ వెరైటీస్ మీరు చూడొచ్చు అనమాట ఈ హిల్ మీద. అండ్ అలాగే ఈ బస్ కూడా వన్స్ మీకు అక్కడ కనిపిస్తుంది కదా, అది టికెట్ మిషన్ అనమాట. మనము స్కాన్ చేసి టికెట్స్ ఇస్తారు కింద, అవి దాంట్లో పెట్టేస్తే అది డేట్ అది ఇచ్చేస్తుంది. అండ్ వన్స్ బస్ బోర్డ్ అయిన తర్వాత మళ్ళీ మీకు ఆ డోర్స్ ఓపెన్ అయ్యేది మీరు డెస్టినేషన్ రీచ్ అయినప్పుడు. ఇక్కడ రీచ్ అయిపోయాము పైన హిల్ మీదకి. సో ఇలా రీచ్ అయిపోయిన తర్వాత అందరూ దిగేసాము. ఇప్పుడు వ్యూ దగ్గరికి వెళ్ళాలండి. మనం వ్యూ చూసారు కదా, మనం పైన ఉన్నాం, ద మోస్ట్ హిల్లో ఉన్నాం. ఇప్పుడు మనం వచ్చిన అదే దాంట్లో నుంచే ట్రావెల్ చేసి మనము అమాల్ఫీ కోస్ట్ కింద రవెల్లో పైన మేము బస్లో ఫస్ట్ షిప్ జర్నీ చేసి అమాల్ఫీ కోస్ట్కి వచ్చి ఆ తర్వాత బస్ తీసుకొని హిల్ మీదకి వచ్చి హిల్ మీద నుంచి ఇప్పుడు చూస్తున్నాం. ఆ వ్యూ అంతా ఎంత బాగుండిద్దంటే అసలు ఒక హెవెన్లా ఉండిద్ది అనమాట. చాలా అంటే చాలా బాగుండిద్ది. ఇంకొకటి ఏంటి అంటే సపోజ్ ఎవరన్నా ఫోటోషూట్ ఐడియాస్ ఏమన్నా ఉంటే కన్ఫామ్గా ఈ ప్లేస్ విజిట్ చేయొచ్చు. ఎందుకంటే నెంబర్ ఆఫ్ సీనరీస్ ఉన్నాయి అండ్ చర్చ్ ఉంది, చాలా ఫేమస్ థింగ్స్ ఉన్నాయండి ఇక్కడ. మాకైతే అంత ఐడియా లేక వచ్చాము, అంటే ఫస్ట్ టైం వచ్చాం కదా. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు చాలా అర్థమైద్ది మాకు ఎక్కడ ఉండాలి, ఎక్కడ స్టే చేస్తే ఇంకా బాగా ఎంజాయ్ చేయొచ్చు. మేము రిటర్న్ వచ్చేటప్పుడు పైనుంచి కొండ మీద నుంచి దిగొచ్చేటప్పుడు చాలా చూసాము. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ దట్ ఆల్సో. ఇక్కడ చూస్తున్నారా, నేను చూపిస్తున్నాను. ఇవన్నీ ప్రతి ఒక్కటి హ్యాండ్మేడ్ థింగ్ అనమాట. వీటి కాస్ట్ ఎలా ఉండిద్దని మేము అడిగితే, అంటే బార్గెన్ చేయడానికి ట్రై చేసాము. ఆయన ఏం చెప్తున్నారు అంటే యాక్చువల్లీ ఒక చిన్న కఫే మగ్ అంటే కాఫీ తాగే చిన్న కప్ దానికి ఆల్మోస్ట్ €7 ప్రైస్ చెప్పారు. మేమేంటి ఒక 4-5 తీసుకుంటాము, అట్లీస్ట్ €1 పర్ కప్ తగ్గించమని అడిగితే ఆయన ఏం చెప్తున్నారంటే ఇది తగ్గించేది కాదు, ఒక థింగ్ అనేది మాకు చేయడానికి ఎంత టైం పట్టిద్దో ఆ టైం బేస్డ్ ప్రైస్ పెడతారంట వాళ్ళు. సో ఆయన అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. నేను స్టోర్ కూడా ఒక వీడియో తీసుకుంటానంటే పర్మిట్ చేశారు. అన్నీ హ్యాండ్మేడ్ థింగ్స్. ఇక్కడ చెప్పాను కదా ఫేమస్ అని, ఇదిగో ఇవి లెమన్ సూప్స్. ఎంత మంచి ఫ్రాగ్రెన్స్ ఉందంటే
అసలు నిజంగా లెమన్ స్మెల్ తీసుకుంటున్నట్టే ఉంది ఆ సోప్స్. ఒక్కొక్కటి €3 అంట, కొండ మీద కాబట్టి. యాక్చువల్లీ మేము చేసిన మిస్టేక్ ఏంటి అంటే, పైనే ఉంటాయేమో లెమన్స్, పైనే ఫేమస్ ఏమో అనుకొని నేను పైన కొన్ని షాప్ చేశాను. అది ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్, రవెల్లో అనే నేమ్ ఉంటుంది. అండ్ మేము ఫస్ట్ టైం విజిట్ చేసాం కాబట్టి లవ్ షేప్ తీసుకున్నాం. అవర్ లవ్ గుర్తుగా సింబల్గా లవ్ షేప్ది తీసుకున్నాము. అండ్ ఇదేంటి అంటే ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్. మేము కిందకు వచ్చాక ఒకటి రియలైజ్ అయ్యాం, పైన కన్నా కింద ప్రైజెస్ చాలా తక్కువ అని చెప్పేసి. యాక్చువల్లీ మేము కింద చూసి ఉండాల్సింది, బట్ మేము అబ్జర్వ్ చేయలేదు అవి పైకి వెళ్ళేటప్పుడు. పైకి వెళ్దాం అనే దాంట్లోనే వెళ్ళాం కదా. అండ్ ఇక్కడ నెంబర్ ఆఫ్ లైక్ హోమ్ డెకరేటివ్ థింగ్స్, లేకపోతే హౌస్ హోల్డ్ థింగ్స్ చాలా ఉన్నాయి. ఇది ఫేమస్ చర్చ్ అంట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మేమంతా ఎక్స్ప్లోర్ చేస్తున్నాం, ఎందుకంటే మాకు 2 hours ఆఫ్ టైం ఉంది. మేము ఈవెన్ కొన్ని ఫొటోస్, వీడియోస్, రీల్స్ తీసుకున్న తర్వాత కూడా మాకు టైం ఉంది అని చెప్పేసి, సరే ఓకే ఇంకా లంచ్ టైం అయింది, మేము లంచ్ చేద్దామని చెప్పేసి ఒక రెస్టారెంట్కి అయితే వెళ్ళాము. ఏ రెస్టారెంట్స్ ఖాళీ లేవండి ఆ రోజు, చాలామంది ఉన్నారు. సో ఇంకా తెలిసిందే కదా మనకి, ఇటలీ, రోమ్ అంటే మనకి దొరికేది పిజ్జాస్. ఇక్కడ 4 types ఆఫ్ పిజ్జాస్ ఆర్డర్ చేశారు. నేను వచ్చేసి సలాడ్ ఆర్డర్ చేసుకున్నానండి, సీజర్ సలాడ్. అది చికెన్తో వచ్చింది, బాగుంది. నాట్ దట్ బ్యాడ్, బట్ చాలా బాగుంది. ఇది మీరు చూస్తున్నారా, చెప్పాను కదా లెమన్స్ ఫేమస్ అని మౌంటైన్ మీద. ఇది లెమన్ షర్బత్ అనమాట. €10 తీసుకున్నారండి. ఆ కొంచెం ఐస్ క్రీమ్ టైప్లో ఉంది అది. అస్సలు ఓత్తి కదా, అస్సలు బాగాలేదు. అండ్ నెక్స్ట్ ఇది ఫేమస్ చర్చ్ అంట. అండ్ ఇక్కడ యూరోప్లో వాటర్ తెలిసిందే కదా, డ్రింకింగ్ వాటర్ ఎక్కడైనా ఇంక ఇట్లా తాగేసేయచ్చు, బాగానే ఉంటాయి. అందరు ఇలానే తాగుతూ ఉంటారు వాటర్ అయితే. అండ్ ఇంకొకటి వచ్చేసి మేము వాటర్ ఫిల్ చేసుకుంటున్నాము. అండ్ అలాగే ఫిల్ చేసుకునే దగ్గర విచిత్రమైన చెట్లు కొన్ని చూసాము. కొంతమంది ఏమో ఈత చెట్లు అన్నారు, కొంతమంది ఏమో డేట్స్ అన్నారు, బట్ నాకు తెలిసి అవి డేట్స్ అనుకుంటా. చాలా చెట్లు అయితే కనిపిస్తున్నాయి మనకి. ఈవెన్ ఆ ఏరియా అంతా నాకు ఆ చెట్లే కనిపించినాయి. అండ్ ఇంకొక క్లిప్ ఏంటి అంటే, నేను పైనుంచి బస్ దిగేటప్పుడు ఒక వ్యూ మాత్రం క్యాప్చర్ చేశాను. ఇదే ఆ వ్యూ. నాకైతే ఈ వ్యూ చూస్తే, ఈ కెసెల్ చూస్తే, డిజ్నీ మూవీస్లో కొన్ని కెసెల్స్ ఉంటాయి కదా, యువరాణులు, రాణులు ఉండేవాళ్ళు, ఆ డిజ్నీ మూవీస్లో ఉంటాయి, కిడ్స్ మూవీస్లో. సేమ్ అలానే అనిపించింది. ఇదంతా నిజంగానే అప్పుడు రాణులు, రాజులు అలా ఉండేవాళ్ళేమో, ఇవే మనకి యానిమేట్ చేసి గ్రాఫిక్స్లో మనకు అలా చూపిస్తారేమో. కళ్ళకు కట్టినట్టు ఆ వ్యూస్ కనిపించినాయి మనకి. ఈ అమాల్ఫీ కోస్ట్లోనే ఏదో బాలీవుడ్ మూవీ సాంగ్ షూట్స్ అండ్ ఫైట్స్ కూడా చాలా జరుగుతాయి. అండ్ ఇంకో విషయం తెలుసా, నేను యూరోప్లో ఆటో చూశాను, అందుకే రికార్డ్ చేశాను. నాకు అదే ఆశ్చర్యంగా ఉంది. ఆటోస్ ఇక్కడ కూడా ఉంటాయా అనిపించింది. ఎందుకంటే నేను ఇప్పుడు వెళ్ళి ఆల్మోస్ట్ ఒక 3 weeks అవుతుంది నేను యూరోప్ వచ్చి. ఫస్ట్ టైం ఆటో చూస్తున్నాను ఇదే, అండ్ బ్లూ అండ్ వైట్ ఆటో చూస్తున్నాను. అందుకే నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించి నేను రికార్డ్ చేశాను దాన్ని. అండ్ ఇక్కడ ఇంకొకటి ఏంటి అంటే, మేము పిజ్జాస్తో పాటు కోకోకోలా ఆర్డర్ చేస్తే వాళ్ళు ఐస్ క్యూబ్స్ వేసి గ్లాస్లో ఇచ్చారనమాట. యాక్చువల్లీ ఆ టిన్ చాలా చల్లగా ఉంది, అండ్ మళ్ళీ గ్లాస్లో ఐస్ క్యూబ్స్ వేసి ఇచ్చారు. అది విచిత్రంగా అనిపించింది.